गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः नमः। मालां कुण्डीं च डमरूं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। నమస్సభాయై. భగవంతుడు సమస్త జీవకోటిని సమానంగా చూస్తాడు. సమస్సర్వేషు భూతేషు అనేది భగవంతుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఒక జీవుల పట్ల ఎక్కువ ప్రేమతోనూ కొన్నిటి పట్ల ద్వేషంతోనూ ఉండడు. సమస్త భూతముల దృష్టిలోనూ భగవంతుడు సమానమైనటువంటి పద్ధతిని ఆచరిస్తాడు, ఆశ్రయిస్తాడు. ఇది భగవంతుడికి ఉన్న గొప్ప గుణం. అందుకనే భగవంతుడిని సమహ అన్నారు. అన్ని విషయాల్లోనూ అందరి విషయంలోనూ భగవంతుడు సమంగా ఉంటాడు. భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అలాగే ద్వేషించతగిన వాళ్ళు అని రెండు గణాలు లేవు. అందరి పట్ల భగవంతుడు సమానమైనటువంటి తన యొక్క కరుణా కటాక్షాన్ని ఎప్పుడు కూడా ప్రసరింపచేస్తూ ఉంటాడు. సూర్యుడు ఏ విధంగా తన కిరణాలన్నిటినీ కూడా భూమి మీద సమానంగా చల్లుతాడో ఆ విధంగా సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు కొన్నిటి మీద సూర్యకిరణాలు పడతాయి, కొన్నిటి మీద పడవు. అంటే సూర్యుడిలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి విధానంలో ఎటువంటి తారతమ్యాలు లేవు. కానీ సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు భూమిలో కొన్ని చోట్ల సూర్యకిరణాలు ఎక్కువగా పడతాయి, కొన్ని చోట్ల తక్కువగా పడతాయి. ఉదయం పూట సూర్యకిరణాలు శీతలంగా ఉంటాయి, మధ్యాహ్నం సందర్భంలో తీక్ష్ణంగా ఉంటాయి. ఇలా అనేక మార్పులు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఆ వస్తువులు ఉన్నటువంటి స్థానము, ఉన్నటువంటి సందర్భం, ఉన్నటువంటి విధానం. అంతేగాని సూర్యుడి యొక్క కిరణాల యొక్క ప్రసారంలో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు, ఆ కరుణ అనేటువంటి ఒక గొప్పదైనటువంటి గుణాన్ని భగవంతుడు ఎప్పుడు వర్షిస్తూనే ఉంటాడు సమానంగా. కానీ వాటిని అందుకునే జీవుల్లో తేడా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సమానంగా దాన్ని అందుకోలేకపోతున్నారు. అటువంటి ఒక దివ్యమైనటువంటి విషయాన్ని పురాణం చాలా స్పష్టంగా మన ముందర ఉంచింది. భగవంతుడు దేవతల పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటాడు, రాక్షసుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తాడు అని మనం అనేక కథల్లో చూసుకుంటూ ఉంటాం, అలా గ్రహిస్తూ కూడా ఉంటాం. కానీ ఇది చాలా పొరపాటు. భగవంతుడికి దేవతల మీద మమకారం కానీ రాక్షసుల మీద తిరస్కారం కానీ లేదు. భగవంతుడి యొక్క విధానం సర్వసమంగా ఉంటుంది. అందుకనే ఆయన భగవంతుడయ్యాడు. మనలాగా ద్వేష, అసూయలు, మమకారాలు ఇవన్నీ ఉన్నట్లయితే భగవంతుడు ఎలా అవుతాడు? కాబట్టి భగవంతుడి యొక్క గుణం సదా సర్వదా సర్వత్రా అందరి విషయంలోనూ సమానంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. భగవంతుడు దేవతలకు ఎక్కువ రక్షణను కల్పిస్తాడు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవతల యోగ్యత అలాంటిది. దేవతలు సదా సర్వదా సమస్త జీవ సముదాయానికి మేలు కోరే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి రాక్షసులు ఈ సృష్టికి విఘాతం కలిగిస్తూ ఇతరులను పీడిస్తూ ఇతరులను పీడించడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇది రాక్షసుల యొక్క స్వభావం. కాబట్టి భగవంతుడు ఇటువంటి రాక్షస స్వభావాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. అటు దేవతలు, ఇటు రాక్షసులు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వాళ్ళం మానవులు. ఈ సృష్టిలో మానవుల యొక్క స్థానం ఏమిటి అని ఒక్కసారి పురాణం ప్రకారం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నామో తెలిస్తే కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలిస్తే మనం ఏ ఊరికి ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అంటే మనం ఉన్న స్థితిని బట్టి, మన ఉన్న స్థానాన్ని బట్టి మనం ఎటు వెళ్ళాలి అనేది నిర్ణయం అవుతుంది. కాబట్టి భగవంతుడి దృష్టిలో మానవులు ఎక్కడున్నారు, మానవుల యొక్క స్థానం ఏమిటి అనేదాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. చూడండి, మిగతా వాళ్ళ దృష్టి ఎలా ఉన్నప్పటికీ కూడా మన దృష్టిలో నుండి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఊరికి బయలుదేరాం, మధ్యలో ఎక్కడో చోట ఆగి ఆ ఊరు ఎంత దూరం అండి, ఎలా వెళ్ళాలండి అని దారి అడుగుతాం. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి వాళ్ళు దారిని చూపెడతారు, అంతేగాని మనం ఎక్కడ నుండి బయలుదేరామో దాన్ని బట్టి కాదు. కాబట్టి మనం ఉన్న స్థితి ఏమిటి అనే దాన్ని అర్థమించుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థానం 0 అనుకుందాం. అంకెల లెక్కలో ప్రకారం 0లో ఉన్నాం. అటు 1లోనూ కాదు, ఇటు -లోనూ కాదు. అంటే 0 నుండి ప్రారంభిస్తే ఇటు ప్లస్సులు +1 +2 అంటే అలా పెరుగుతూ వెళ్ళే సంఖ్యలు కూడా ఉంటాయి. ఈ సంఖ్యలు ఎంత దాకా ఉంటాయి? అనంతంగా ఉంటాయి, అంతు లేదు. ఆ సంఖ్యకు చివర లేదు ప్లస్ వైపు వెళ్తే. మరి అటు ప్లస్ ఉన్నప్పుడు మైనస్లు కూడా ఉంటాయి కదా, -1 -2 అవి కూడా ఉంటాయి కదా. ఈ 2 కూడా ఉన్నాయి. సరిగ్గా మనం ఆ 0 దగ్గర ఉన్నాం. మనం ఇటు రుణాత్మకంగా వెళ్తామా, అంటే మైనస్ వైపు వెళ్తామా, లేదా ప్లస్ వైపు వెళ్తామా అనే నిర్ణయాన్ని భగవంతుడు మనకు వదిలాడు. అంటే మనుష్యులకు ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే, నువ్వు ఇటు చెడు వైపైనా వెళ్ళొచ్చు, ఇటు మంచి వైపైనా వెళ్ళొచ్చు. అలా నిన్ను మధ్యలో ఉంచి మనకు స్వాతంత్రం ఇచ్చాడు. నిర్ణయించుకునేటువంటి బాధ్యత నీది అనే ఒక గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. దేవతలు ఎప్పుడూ కూడా మంచి వైపే ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా చెడు వైపు వెళ్ళరు. ఇలా రాక్షసులు ఉన్నారు, దుర్గుణాలతో కలిగినటువంటి రాక్షసులు. వాళ్ళెప్పుడు మైనసే, వాళ్ళెప్పుడు చీకటి వైపే వాళ్ళ ప్రయాణం ఉంటుంది. భగవంతుడు అందరినీ ఆయనే సృష్టించాడు. సృష్టించినప్పటికీ కూడా ఒక వైలక్షణ్యం ఏర్పడింది. వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి, వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ స్వభావం ఏర్పడింది. మన పురాణం ప్రకారం సృష్టి ప్రక్రియని మనం తెలుసుకున్నాం. దితి అదితి అని కశ్యపుడికి 2 భార్యలున్నారు. దితి సంతానమంతా దైత్యులయ్యారు. అదితి యొక్క సంతానమందరూ కూడా దేవతలుగా పిలువబడ్డారు. దితికి అదితికి ఏమిటి తేడా? ఆలోచనలోనే తేడా. దితి తనకు ఎటువంటి కుమారులు కలగాలి, సంతానం కలగాలి అని ఆలోచించిందని మనం తెలుసుకున్నాం. ఇంద్రుడిని సంహరించగలిగిన సర్వసమర్థుడైనటువంటి కుమారుడు కలగాలి అనేది దితి యొక్క ఆలోచన. అదితి అలా ఆలోచించలేదు. అందరికీ క్షేమాన్ని కలిగించే సంతానం తనకు కలగాలి అని తపస్సు చేసింది. దితి కూడా తపస్సు చేసింది, ప్రయత్నం చేసింది. ఇతరులకు హాని కలిగించే స్వభావం కలిగిన, శక్తివంతుడైన, అందరినీ తన గుప్పిట్లో పెట్టుకోగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి కుమారుడు కావాలి అని దితి ప్రయత్నించింది. అందువలన వాళ్ళిద్దరి యొక్క సంకల్ప భేదం వలన దేవతలుగాను ఇటు రాక్షసులుగాను పుట్టారు. అంటే ప్రారంభం ఒకటే, కానీ మధ్యలో దారులు వేరుగా పరస్పరం విరుద్ధంగా విడిపోయినాయి. కాబట్టి దైత్యులందరూ కూడా ఆ దితి యొక్క సంకల్ప దోషం వలన ఒకరికి మించి ఒకరు దుర్మార్గులవుతూ వెళ్ళిపోయారు. దానివలన ఏమైంది అని అంటే, ఇప్పుడు ఒకవైపు వెలుతురు, ఇంకొక వైపు చీకటి ఉంది అని అనుకున్నాం. అందరినీ ఒకవైపు పెడితే దాంట్లో కొంతమంది ఇటు వెలుతురు వైపు నడవడం ప్రారంభించారు, ఇంకా కొంతమంది చీకటి వైపు బయలుదేరారు. ఎందుకు చీకటి వైపు బయలుదేరారంటే దానికి ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. ఎందుకు వాళ్ళు అటువైపు వెళ్ళిపోతున్నారు? చీకటి అంటే చాలా భయంకరమైనది కదా, అంటే అక్కడ సుఖం ఉండదు కదా, అయినప్పటికీ ఎందుకు వెళతారు? చూడండి, మనం పల్లెల్లో జాతరలు జరుగుతూ ఉంటాయి. జాతరలు రాత్రిపూట చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. రకరకాలైనటువంటి దీపాలు వేసి ఉంటారు, రకరకాల నాటకాలు, రకరకాల
హంగులతో ఉంటుంది. కాబట్టి చాలామంది రాత్రిపూట ఆ జాతరకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక దివ్య లోకమే అలా ఆవిష్కరించినట్టు ఉంటుంది. అత్యద్భుతంగా కనపడుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఆటలు, రకరకాలైనటువంటి ద్యూదము మొదలైనవన్నీ ఉంటాయి. దానికి ఆకర్షితులైన వాళ్ళు ఎంతోమంది అలా రాత్రి అలా వెళ్ళి తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పోగొట్టుకొని రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనై ఆ సందర్భాన్ని గడుపుతారు. వాళ్ళకప్పుడు ఆకర్షణీయత ఉంటుంది. కానీ ఆ వెలుతుర్లు వెళ్ళిపోయిన తర్వాత, మత్తులో ఉండిపోయిన తర్వాత, ఎక్కడెక్కడో వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్లకు ఎక్కడామని కూడా తెలియదు, ఏం జరిగిందని కూడా తెలియనిటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఏమిటి? ఆ చీకటిలో కూడా ఒక ఆకర్షణీయత ఉంది. వెంటనే ఆకర్షిస్తుంది, వెంటనే మనల్ని అది ఆకర్షిస్తుంది. కానీ పగలు అలా కాదు. పగటిపూట ఆ స్థానానికి వచ్చే వాళ్లకు అన్నీ కూడా స్పష్టమే, దాంట్లో దాపరికం ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళు చక్కగా ఉన్న స్థితిని, యథార్థ స్థితిని అర్థం చేసుకొని ఆ వెలుతురుని చూడగలుగుతారు. చీకటిలో ఉన్నటువంటి ఆకర్షణీయత కొంతకాలమే ఉంటుంది. అది మనల్ని మరిపించి మనల్ని మోహంలో నెట్టుతుంది. అదేవిధంగా రాక్షసులు ఆ మోహానికి ఆకర్షితులై అధికారానికి, బలానికి, దర్పానికి, సుఖానికి అలా ఆకర్షితులై అటువైపు వెళుతూ ఉంటారు. వెలుతురు వైపు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. దేవతలు ఎప్పుడూ కూడా వెలుతురుని ఉపాసిస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఒక దివ్యమైన ఉపదేశాన్ని వేదం ఇచ్చింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అంటే అసత్యమైన వాటి వైపు మనం వెళ్ళొద్దు. మనము వెలుతురు వైపు ప్రయాణం చేద్దాం, చీకటి వైపు వద్దు. అంటే మీరు రాక్షసుల వైపు వెళ్ళకండి, మీకు అవకాశం ఉంది, రెండు వైపులా వెళ్ళడానికి మీరు స్వతంత్రులు. కానీ అటు చీకటి వైపు వెళ్లకుండా వెలుతురు వైపు మన ప్రయాణాన్ని సాగించాలి అని చెప్పారు. అయినప్పటికీ కూడా మనం ఒక్కొక్క సందర్భంలో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇటువైపు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, అటువైపు సత్యం ఎక్కువ ఉంటుంది, తత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఇంద్రియాలు, మనస్సులు అటు ఊగిపోవడం వలన ఆకర్షణ వైపు మనం వెళ్ళేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. కాబట్టి మనుష్యులు సరిగ్గా మధ్యలో ఉన్నారు. భూమి ఈ చతుర్దశ భువనాలలో మధ్యలో ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడున్నటువంటి కాలం ఏదైతే ఉందో 14 మన్వంతరాలలో మధ్యలో ఉన్నటువంటి వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాం. ఈ విధంగా ఎన్ని రకాలుగా చూసినా చాలా సరిగ్గా మనం మధ్యస్థితిలో ఉంటాం మనుషులం. కాబట్టి ఇటు దైవత్వం వైపు వెళ్ళొచ్చు, రాక్షసత్వం వైపు కూడా వెళ్ళొచ్చు. ఈ రెండు అవసరాలను కూడా, రెండు మార్గాలను కూడా భగవంతుడు మనకు వదిలిపెట్టాడు. అటువంటి సందర్భంలో మనం చేయవలసినటువంటి విధానం ఏమిటో పురాణాలు చక్కగా మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం కేవలం మానవులకు మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎటు వెళ్ళాలో అది సరి అయినటువంటి నిర్ణయం చేయబడి ఉంది. కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి మార్గదర్శనాన్ని పురాణాలు మనకు అందిస్తూ ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళకు, ఇలా వెళితే ఇలా జరుగుతుంది, ఇలా వెళితే ప్రమాదం ఉంది అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ మత్స్య పురాణంలో ఉన్న దివ్య గాథలను గుర్తు చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఈరోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సూర్యుడితో జీవులకు చాలా అత్యద్భుతమైనటువంటి ఒక సంబంధం ఉంది. సూర్యుడు నుండి సూర్యవంశం వెలువడింది. మనం సూర్యవంశం, చంద్రవంశం అని రాజుల యొక్క 2 వంశాలు వచ్చాయి అని మనం తెలుసుకుంటూ ఉంటాం. సూర్యవంశంలో రామచంద్రమూర్తి జన్మించాడు, చంద్రవంశంలో కృష్ణుడు అవతరించాడు, అలాగే పాండవులు అవతరించారు. ఇలాంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ సూర్యుడి నుండే చంద్రవంశం కూడా వచ్చింది అని మత్స్యపురాణం చెప్తుంది. అంటే సూర్యుడి నుండే ఏ విధంగా చంద్రుడు వెలుగును తీసుకొని మనకు ప్రసారిస్తాడో, సూర్యుడి యొక్క కిరణాల వల్లనే ఎలా
చంద్రుడు వెలుగుతాడో, ఆ వెలుగు చల్లగా మనకు అందుతుందో, అదేవిధంగా సూర్యుడే చంద్రవంశానికి కూడా కారణం అనే విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన విషయం తర్వాత తెలుసుకుందాం. మరి సూర్యుడికి మనకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, బంధాలు ఏమిటి, సూర్యుడు ఎలా సంచరిస్తాడు అనే విషయాన్ని అత్యద్భుతంగా ఖగోళ సంస్థానం అని చెప్పబడే ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని మన ముందరే ఉంచారు. ఈ ఖగోళ సంస్థానం అంటే ఆకాశగోళం. ఖ అంటే ఆకాశం, అంటే మనం ఇక్కడ ఉండగా మనకు ఏదైతే గోచరిస్తుందో ఆకాశం గోచరిస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు కొంత దూరమే కనబడతాయి. ఆకాశంలో వైపు చూసినప్పుడు చాలా దూరం మనం చూడగలుగుతాం. మనమున్న స్థానం నుండి ఆకాశం, ఈ ఖగోళం అనేది ఎలా ప్రవర్తిస్తుంది, దీంట్లో ఉన్నటువంటి ఆకాశకాయాలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చాలా అత్యద్భుతంగా వర్ణించారు. మనకు ఇప్పుడు విజ్ఞానం చాలా అందుబాటులోకి వచ్చింది, అనేక సంశోధనలు జరిగాయి. కానీ ఈ పురాణాలు ఎప్పుడు రాయబడ్డాయి? అనాదిగా ఉన్నవైనప్పటికీ కూడా ఒక 5000 సంవత్సరాల క్రితం రాయబడినట్టుగా ఇతిహాసం స్పష్టంగా మనకు తెలుపుతోంది. మరి 5000 సంవత్సరాల వెనకాల ఈ విజ్ఞానం అంతా మనకు అందుబాటులో ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు, అలాంటి స్థితిలో వాళ్ళు ఎటువంటి విజ్ఞానాన్ని సాధించారు, ఎటువంటి విషయాన్ని మనకు అందిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అంటే పురాణంలో విజ్ఞానం ఉందా, అజ్ఞానమే ఉందా, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు, మీమాంసలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకున్న జ్ఞానం కొద్దీ ఇక్కడ చెప్పినటువంటి విషయాలను సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సూర్యుడు మనకు అత్యంత ముఖ్యమైనవాడు. సూర్యుడి నుండే మనకు రాత్రి పగలు రెండు ఏర్పడతాయి. అంటే రాత్రికి కూడా కారణం సూర్యుడే. సూర్యుడి నుండి పగలు వస్తుంది, వెలుతురు వస్తేనే పగలు జరుగుతుంది అని అనుకుంటాం. కానీ సూర్యుడు ఇంకొక వైపు తిరిగినప్పుడు, మనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు చీకటి ఏర్పడుతుంది. దాన్ని మనం రాత్రి అంటాం. పగలెంత ముఖ్యమో రాత్రి కూడా అంతే ముఖ్యం. సూర్యుడు ఉన్నప్పుడు మనలో చైతన్యం వస్తుంది. అంటే సూర్యుడి వలన మనకు చైతన్యం ఏర్పడుతుంది. దీన్నే సూర్యుడు ఆత్మకారకుడు అనే విషయంగా చెప్పారు. అంటే మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న సామర్థ్యాన్ని, అంతర్గతమైనటువంటి శక్తిని ఉత్తేజింపజేసేవాడు సూర్యుడు. సూర్యుడు లేకపోతే మన మనస్సు మందగిస్తుంది, మన ఆలోచనా శక్తి మందగిస్తుంది, మన ధారణా శక్తి మందగిస్తుంది. సూర్యుడు లేకపోతే మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కాబట్టి ఎక్కడైతే భూమి మీద సూర్యకిరణాలు తక్కువ పడతాయో అక్కడ ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే సూర్యకిరణాలు ప్రఖరంగా పడతాయో ఆ భూభాగంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క ధీశక్తి కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి కానీ చక్కగా ఉంటాయి. కాబట్టి సూర్యుడు మన శరీరానికి, మన మనస్సుకు, అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణం. అలాగే రాత్రిపూట సూర్యుడు ఉండడు, అది కూడా చాలా ముఖ్యమే. సూర్యుడు లేనప్పుడు ఏమవుతుంది అని అంటే, సూర్యుడు లేనప్పుడు మన శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. సూర్యుడు లేనప్పుడు మనం సుప్తావస్థలో వెళ్తాం, అంటే సుషుప్తిలోకి వెళతాం. ఆ సుషుప్తి అనేది ఒక అద్భుతమైనటువంటి అవస్థగా వర్ణించారు. అంటే సూర్యుడి వలననే మనకు బాహ్య స్మృతి కలుగుతుంది, బయట ఉన్న విషయాలన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాం. సూర్యుడు లేనప్పుడు మన ఆంతరంగికమైనటువంటి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇడా పింగళ అని రెండు నాడులు ఉంటాయి. అంటే ముక్కుకు రెండు రంధ్రాలు ఉంటాయి కదా. కుడివైపు సూర్యనాడి ఉంటుంది, ఎడమ వైపు చంద్రనాడి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, ఇవి రెండిటి ద్వారా మనకు శ్వాసోచ్ఛ్వాసాలు నిరంతరంగా సమంగా జరగాలి. అప్పుడు శరీరం సుస్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే సూర్యనాడి ద్వారా, అంటే కుడి ముక్కు ద్వారా మనం గాలిని ఎక్కువ పీల్చుకుంటూ ఉంటామో అప్పుడు శరీరం వేడెక్కుతుంది. చంద్రనాడి ద్వారా మనం గాలిని పీల్చుకున్నప్పుడు శరీరం చల్లబడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మన శరీరంలో వేడి పెరిగింది అనుకున్నప్పుడు మనం చంద్రనాడి ద్వారా గాలిని తీసుకుంటే ఒక 5 నిమిషాల్లో శరీరం చల్లబడుతుంది. అంటే సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మన శరీరంలో ఉండి మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమానం చేస్తూ ఉంటారు, వ్యవస్థితం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో
చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి మన శరీరంలో ఈ స్థితి అనేది వేడి చలవ లేదా ఉష్ణము శీతం అనేటువంటిది అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ మనం కొంచెం ప్రయత్నపూర్వకంగా కొంచెం ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్నటువంటి స్థితులను సమానం చేసుకునేటువంటి అవకాశం మనకుంది. ఆ విధంగా సూర్యుడు మనలో నాడి రూపంలో మనలో ఉన్నాడు. సుషుప్తి అవస్థ వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, ఈ సూర్యనాడి చంద్రనాడికి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడిలో జీవుడు ప్రవేశించి ఆత్మ దగ్గరికి వెళ్తాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆత్మ అంటే ఒక ఆనంద స్వరూపం. అటువంటి దివ్య ఆనంద స్వరూపం వైపు వెళ్ళడానికి కారకుడు సూర్యుడు అవుతాడు. రాత్రి అనేది లేకపోతే, నిద్ర అనేది లేకపోతే ఆ ప్రక్రియ జరగదు. దాన్ని సుషుప్తి అన్నారు. కాబట్టి సూర్యుడు మన మీద నేరుగా అనేక రకాలైనటువంటి ప్రభావాల్ని కలిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సూర్యుడు మొత్తం ప్రపంచాన్ని కూడా నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం. సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి అటువంటి అత్యంత అద్భుతమైనటువంటిది. అదేవిధంగా సూర్యుడు అగ్నిమయుడు. సూర్యుడిలో ఉన్నటువంటి అగ్నిని శుచి అని పేరుతో పిలుస్తారు. శుచ్యగ్ని అంటారు. అంటే మన పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి. సూర్యుడు పూర్తిగా అగ్నితత్వానికి సంబంధించినవాడు. కాబట్టి సూర్యుడిలో జలతత్వం అనేది ఉండదు, పూర్తిగా అగ్నితత్వమే ఉంటుంది. కానీ ఆ సూర్యుడి నుండి వెలువడినటువంటి వెలుతురు మిగతా జలము, వాయువు మొదలైనటువంటి మిగతా భూతాలతో కలిసినప్పుడు రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి అని పురాణం మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా ఆ శుచ్యగ్ని అంటే ఆ సూర్యుడి యొక్క శుద్ధమైనటువంటి ఆ ప్రఖరమైనటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి అలా ప్రసరించినప్పుడు రకరకాలైనటువంటి అగ్నులుగా భూమిలో కనపడుతూ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి ఇంధనాగ్ని అన్నారు. కట్టెలు మొదలైన వాటిని మనం వెలిగించినప్పుడు వచ్చేటువంటి ఇంధనాగ్ని. ఆ ఇంధనాగ్ని సూర్యుడి యొక్క ప్రఖరమైన కిరణాల కన్నా తక్కువ ఉంటుందట. కానీ ఇవి రెండూ కూడా అనుసంధానమై ఉంటాయి అని అన్నారు. సూర్యుడు ఉన్నప్పుడు ఈ అగ్ని, ఇంధనాగ్ని అనేది 4వ వంతు మాత్రమే వెలుగుతుందట. సూర్యుడు లేనప్పుడు ఆ సూర్యుడి యొక్క తేజస్సు అగ్నిలో ప్రవేశించడం వలన అది ఇంకా 4గింతలు వెలుగుతుంది. అంటే నిప్పు మనకు పగటిపూట చాలా తక్కువ ప్రకాశంతో కనపడుతూ ఉంటుంది, రాత్రిపూట అది ఎక్కువ ప్రకాశంతో కనపడుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అని అంటే, అది పగటిపూట తనలో ఉన్నటువంటి కాంతిని సూర్యుడి వైపు మరలిస్తుంది. అంటే సూర్యుడు తన 1 వంతు మాత్రమే దానికి కాంతిని ఇస్తాడు. రాత్రిపూట సూర్యుడు వెళుతూ వెళుతూ దానికి 4గింతలు కాంతిని ఇచ్చి వెళ్తాడు. కాబట్టి రాత్రిపూట ఈ ఇంధనాగ్నులన్నీ కూడా మనకు వెలుతురిస్తూ ఉంటాయి, అవి అలా ప్రకాశిస్తూ ఉంటాయి. అదేవిధంగా రకరకాలైనటువంటి అర్చిష్మాన్లు అంటే వెలుగు కలిగినటువంటి వెలుతుర్లు మనకు ఉంటాయి. ఈ అగ్నిభేదాలన్నిటిని కూడా చాలా చక్కగా పురాణాలు మనకు నిరూపించాయి.